ఎందుకు యేసు ప్రభువు మరణించాడు? మనము దాని గురించి చెప్పగలిగేలా ఉండాలి. మనము దాంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, మేలులు ఏమిటో మనము తెలుసుకొని ఉండాలి, మనము అనుభవించి ఉండాలి, మనం అనుభవిస్తూ ఉండాలి. తద్వారా ఇతరులకు చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. దేవుని బిడ్డలు, ఎందుకు చెప్పాలి ఇతరులకు అంటే వాళ్ళకు కూడా అది అవసరం, వాళ్ళకు కూడా ఆ దీవెనలు అవసరం, ఆ అనుభవాలు అవసరం. యేసు మరణం అనేది అంత ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి దేవుడు ఉన్నాడు అని నమ్మిన తర్వాత ఆ దేవుడిని కోరుకోవడం మొదలు పెడితే యేసు మరణం అనేది ఆ వ్యక్తి జీవితానికి పునాది అవుతుంది, ఆధారం అవుతుంది. మొట్టమొదటిగా మనము పోయిన వారం ధ్యానం చేసి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు. పాపం అనేది ఒక రోగం అయితే ఆ పాపాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో ఆ అన్ని రకాల వ్యాధులకు ఒకటే డాక్టర్, ఒకటే మందు. ఆ డాక్టర్ యేసు ప్రభు, ఆ మందు యేసు గాయాలు లేదా యేసు రక్తం. దేవుని బిడ్డలారా, మనం ఉదాహరణ కొన్ని చూసాం. హృదయ రోగాలు, కంటి రోగాలు, నోటి రోగాలు చూసాం. దేవుని బిడ్డలారా, ఈ రోగాలు నయం కావాలంటే మనం ఖచ్చితంగా యేసు ప్రభు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మనం డాక్టర్ దగ్గరికి మామూలుగా వెళ్ళి చెప్పుకుంటాము, ఎట్లా అలా మనం చెప్పుకోవాల్సిందే. అప్పుడు ఆయన కరుణ చూపి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఆయన దయతో, ప్రేమతో ఆయన పొందిన గాయాలు మన మీద ఉంచి మనకు స్వస్థతని ఇస్తాడు, బాగు చేస్తాడు. ఇదంతా కూడా ఫీజు ఏమి ఉండదండి. ఇవన్నీ చేయడానికి ఇప్పుడు కంటి జబ్బులు ఉన్నాయి. ఉదాహరణకు మోహపు చూపు, విషపు చూపు, అహంకారపు చూపు, ఈ కంటి జబ్బులు. వీడికి ఏమన్నా ఫీజు తీసుకుంటాడు ఏసయ్య? డాక్టర్ ఏం లేదు, ఫ్రీ. అది ఫ్రీ కాబట్టి మనిషి దాన్ని చులకనగా చూస్తాడు, దాన్ని విలువైనదిగా భావించాడు అన్నమాట. దేవుని బిడ్డ, దేవుడు ఎందుకు ఫీజు పెట్టలేదు దానికి? దేవుడు ఫీజు ఎందుకు పెట్టలేదంటే, ఒకవేళ ఫీజే పెడితే దాన్ని ఎవడూ కూడా ఇవ్వలేడు ఆ ఫీజును. అదేంటంటే సిలువ మరణం. నువ్వు పొందగలవా? నేను పొందగలనా? దేవుని బిడ్డారా, ఎవడు చేయలేడు అది, ఆ పరిహారం. అది ఆయనే చేస్తాడు. ఆ ఫీజు ఆయనే చెల్లించాడు. ఫీజు కూడా చెల్లించినాను, నా దగ్గర మెడిసిన్ రెడీగా ఉంది, ఫ్రీగా వచ్చి పొందుకోండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డారా, ఇది యేసు మరణం ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదం. ఏది? ఈ పాప రోగాలన్నిటి నుంచి స్వస్థత. దేవుని బిడ్డారా, ఈ స్వస్థత మనం పొందుకొని ఉంటాం. ఎప్పుడు? యేసునందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందేటప్పుడే ఆల్రెడీ దాని యొక్క అనుభవం కొద్దిగానైనా మనము పొందుకొని ఉంటాం. అవునా కదా? అది పొందుకోకుండానే బాప్తిసం పొందేవాడు క్రైస్తవుడా? క్రైస్తవుడే కాదు. యేసు శిలువ మరణములో పొందినటువంటి ఆ గాయాల ద్వారా కలిగే రోగ స్వస్థత, ఇది నేను పొందుకున్నాను ఈ స్వస్థత. అలాంటి అనుభవమే పొందకుండా నీళ్ళల్లో మునిగి నువ్వు పైకి లేచి నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా ఈ ప్రజలు వారి పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారే కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అన్న వాక్యం నెరవేర్చినట్లయితుంది. దేవుని బిడ్డరా, హృదయంలో కలగాలి మనకు. అలాగే నాట్ ఓన్లీ ఫిజికల్ ఎయిల్మెంట్స్, భౌతిక సంబంధమైన రోగాలే కాదు, ఆత్మ సంబంధమైన ఈ రోగాలే కాదు, మానసిక సంబంధమైన రోగాలను కూడా యేసు గాయాలు స్వస్థపరచగలవు. దేవుని అంటే ఎమోషనల్ హీలింగ్ అంట.
ఎమోషనల్ హీలింగ్ టు బ్రోకెన్ హార్ట్స్. మనస్సు గాయమైపోయింది. కారణం ఏంటి? పాపం. దేవుని బిడ్డారా, ఒక మనిషి సంతోషంగా ఈ లోకంలో జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే బ్రోకెన్ హార్ట్. హృదయం పగిలిపోయింది, మనసు గాయమైపోయింది, మనసు కురింగిపోయింది. వాడు సంతోషంగా ఉండగలడా? ఉండలేడు. కారణం ఏంటి? హృదయం గాయమవడానికి, మనసు కురింగిపోవడానికి, నిరాశ పాలవడానికి, అసంతృప్తి చెందడానికి పాపం. దేవుని బిడ్డలారా, పాపం వలనే ఇవన్నీ వస్తాయి. మానసిక రుగ్మతలు అంటారు. ఈ మానసిక రుగ్మతలకు, జబ్బుకు మందు ఎక్కడుంది? వైద్యుడు ఎవరు? యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు గాయాలు మన మనస్సును ముట్టి బాగు చేస్తాయో అప్పుడు ఈ మానసిక కృంగుదల పోతుంది, మానసిక అసంతృప్తి పోతుంది, చికాకు పోతుంది. దేవుని బిడ్డలారా, అప్పుడు మానసిక ప్రశాంతత వస్తుంది, ఆనందం వస్తుంది. రక్షణ ఆనందం అంటే ఇది తప్ప ఇంకేమో చెప్పండి దేవుని బిడ్డలారా. యేసు మరణమే ఇస్తుంది మనకు రక్షణ ఆనందం. యేసు కల్వరి శిలువలో మన పాపములకు పొందిన ఆ శిక్షనే కదా మరణము. పాపానికి శిక్ష శిలువలో వేయబడిందని నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వసించి నీ హృదయంలోని చేర్చుకుంటావు, అప్పుడు ఆ శిక్ష మన హృదయంలో, మన జీవితంలో అమలవుతుంది. ఎప్పుడైతే ఆ శిక్ష మన జీవితంలో లేదా మన లోపల అమలు అవుతుందో అప్పుడు ఆ పాపానికి ఉన్నటువంటి బలం తీసివేయబడుతుంది. పాపమునకున్న ఆ బలమైన బీజం ఎప్పుడైతే, ఆ రూట్ ఎప్పుడైతే నాశనం అవుతుందో అప్పుడు మానవునికి మానసిక ఉల్లాసం, మానసిక ఆనందం, మానసిక సంతోషం కలుగుతుంది. దేవుని బిడ్డ, మానవుడు ఈ లోకంలో సంతోషంగా నటిస్తున్నాడు. ఈ లోక నటన అంటాడు కదా బైబిల్లో. ఆనందంగా ఉన్నాం. ఎందుకు? కారు ఉంది, కారు కొనుక్కున్నాం, వచ్చేసింది ఆనందం. మానసిక ప్రశాంతత వచ్చేసిందా? కొడుకు పుట్టాడు, మానసిక ఆనందం వచ్చేసిందా? వ్యక్తుల ద్వారానో, వస్తువుల ద్వారానో, పరిస్థితుల ద్వారానో మనిషికి కలిగే ఈ ఆనందము, ఇదంతా కూడా తాత్కాలిక ఆనందము. అదంతా కూడా ఒక మాయ, ఒక నటన సంబంధమైనటువంటి ప్రశాంతత, సంతోషము, ఆనందం. దేవుని బిడ్డ, పాపము ఉండే ఆ బలం మనలో ఉన్నంత వరకు, ఆ బలము చేత పాపం మనిషిని ఏలేంత వరకు కూడా ఏ వస్తువు కానీ, ఏ వ్యక్తి కానీ, పరిస్థితి కానీ మానసిక ఆందోళనను, కృంగుదలను, దేవుని బిడ్డలారా, నిరాశను తీసివేయలేదు. యేసు కల్వరి శిలువలో పాపమునకున్న బలాన్ని తొక్కేశాడు, నాశనం చేశాడు. ఆ మరణాన్ని, ఆ మరణం ద్వారా కలిగే ఆ ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే విశ్వాసం ఉంచి మనం హృదయంలో చేర్చుకుంటామో అప్పుడు ఈ పాపం మనలో బలంగా చేయకుండా పోతుంది అనమాట. దానికి వేర్లు కట్ చేసినట్లయిపోతుంది. పాపానికి ఉన్నటువంటి వేర్లను కట్ చేసినట్లయిపోతుంది. అప్పుడు అది నిన్న ఏలడం ఆపేస్తుంది. ఎప్పుడైతే పాపము యొక్క ఏలుబడి మనిషిని ఏలడం ఆపేస్తుందో దెన్ స్టార్ట్స్ స్పిరిచువల్, ఇటర్నల్, రియల్ ఆనందము, ప్రశాంతత, సంతోషం అనేది అప్పుడు వస్తుంది. ఏదో నేను బైక్ కొంటేనో, లేకపోతే నాకేదో ఆస్తులు పెరుగుతానో, లేకపోతే నాకు ఇష్టమైన కొడుకు, కుమార్తె నా ముందుండి వాడు ఏదో సాధిస్తేనో కలిగి, ఇవన్నీ కూడా ఏంటంటే తాత్కాలికమైన, అసత్యమైన దేవుని బిడ్డ ఆనందాలు. మన ఊహకు సంబంధించినటువంటి, మనం ఊహించేటువంటి అజ్ఞానంలో, అమాయకత్వంలో మనం ఊహించేటువంటి ఆనందాలే తప్ప ఇవన్నీ దేవుడిచ్చే ఆనందాలు కాదు. దేవుని బిడ్డ, అది యేసు గాయముల ద్వారా మనం పొందుకుంటాం. ఎంత గొప్ప దీవెన చూడండి, యేసు మరణం ద్వారా మనం పొందుకునేది. తర్వాత రెండవది, మనం పోయిన వారం ఏం ధ్యానం చేసామంటే రీకన్సిలియేషన్ విత్ గాడ్.
ద క్రూసిఫిక్షన్ రీకన్సైల్డ్ అస్ టు గాడ్. దేవునితో మనం సమాధాన పడేటట్లు శిలువ మరణం చేసి. ఎందుకు? ఎలా? ఆలోచన చేయండి. సమాధానం లేనో లేదో దగ్గరుంటారా, దూరం అయిపోతారా? దూరంగా ఉంటారు. దేవుడు మానవుడు దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? దూరంగా ఉన్నారు. కారణం ఏంటి? అడ్డం ఏమొచ్చింది? మానవునికి దేవునికి ఏం అడ్డం వచ్చింది? పాపం అడ్డం వచ్చింది. ఒక పెద్ద గ్యాప్ ఏర్పడింది, కాజ్డ్ బై సిన్. పాపము ఈ గ్యాప్ను ఉండడానికి కారణం పాపం. అయితే బ్రిడ్జ్, ఈ గ్యాప్ ఫిలప్ చేసిన బ్రిడ్జ్ ఏంటి? జీసస్ క్రూసిఫిక్షన్, జీసస్ డెత్ ఆన్ ద క్రాస్. కల్వరి శిలువలో యేసు పొందిన ఆ మరణము, ఆ శిలువ దూరంగా ఉన్న దేవుణ్ణి పాపి అయిన మానవునికి బ్రిడ్జ్ లాగా ఏర్పడింది. ఆ విధంగా మనకు దేవునికి మధ్యలో సమాధానం కలిగింది. అరే దేవుని పిల్లరా, మరి ఈ విషయాలన్నీ కూడా మనం రోమా 5:10 చూసాం సమాధానం గురించి. అలాగే కొలస్సీ 1:20 కూడా మనం చూసాం. ఈరోజు ఇంకా కొన్ని ఆశీర్వాదాలు మనం చూద్దాం. యేసు మరణం ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదం. రే దేవుని బిడ్డలారా, శిలువ మరణ అనుభవాలు ప్రతి బల్లారాధనలో పాల్గొనేటువంటి ప్రతి విశ్వాసి పొందుకోవాలి. మూడవ ఆశీర్వాదం ఏంటంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి దయచేసి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనందరం వస్తాం, దేవుడి దగ్గరికి వస్తాం. ప్రభా, నేను పోయిన వారిని మీ పాపాలు చేశాను, నన్ను క్షమించు అంట. అంటేనే దేవుడు క్షమించేశాడు. ఎలా క్షమిస్తాడండి ఆయన? ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక నేరం చేసినావు, నేను పట్టుకొని తీసుకొని పోయినారు పోలీసులు, అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు తీసుకుపోయినారు. కోర్టు తీసిపోయేటప్పుడు భయపడిపోయో ఆ శిక్షలకు దానికి భయపడి జడ్జి దగ్గర, సార్ నన్ను క్షమించు సార్, ఇంకా మీదట చేయండి సార్, బుద్ధి వచ్చింది సార్, లెంపలేసుకున్నాను చూడండి సార్ అని చెప్పి, చెమటలు పడుతున్నాయి సార్, భయం వేస్తుంది సార్, శిక్షకు భయం వేస్తుంది సార్, ఇంకా చెయ్యండి సార్. నేనంటే అయ్యో పాపం ఎందుకురా సార్, ఇప్పుడే చచ్చిపోయేటట్టున్నావు, నీకు ఏం శిక్ష రాదులే పో అంటాడా జడ్జి? అనడే. యేసు ప్రభువు నన్ను క్షమించాడు అని అంత సులభంగా ఎలా చెప్తున్నావు? నన్ను క్షమించేసి వదిలేస్తున్నాడు యేసు ప్రభు అని ఎలా చెప్తున్నావు? బేస్ ఏంటి? ఆధారం ఏంటి? శిలువ మరణం. అంత ఈజీగా నిన్నేం క్షమించడం లేదు దేవుడు. ఆయన కుమారుని శిలువ మొత్తి శిలువలో భయంకరమైన శిక్షకు గురి చేసి, ఆ తర్వాత నువ్వు ఆయన దగ్గరకు వచ్చి దాని యందు విశ్వాసం ఉంచి పొందాడు, నా కోసము మరణము శిక్ష పొందాడని నమ్మడం ద్వారా, వచ్చి దాన్ని ఆధారం చేసుకుని తండ్రిని అడగడం ద్వారా అప్పుడు క్షమిస్తూ ఉన్నాడు తప్ప, ఏదో నువ్వు వచ్చి అడిగినావు కాబట్టి, నువ్వేదో క్షమాపణ కోరుకుంటున్నావు కాబట్టి నేను క్షమించడం లేదు. అక్కడ అదే చూస్తున్నాం కదా మనం. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. నువ్వు దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకుంటున్నావు అంటే కారణం జీసస్ డెత్, యేసు మరణం, యేసు చిందించిన పరిశుద్ధ రక్తం. సులభం కాదు క్షమించడం అనేది. ఈ లోకంలో ఉన్న జడ్జే క్షమించాడండి. ఆ న్యాయాధిపతి, న్యాయాన్ని సృష్టించినటువంటి వాడు, న్యాయమే అయినటువంటి ఆ దేవుడు ఎలా క్షమిస్తాడండి నిన్ను? ఎలా క్షమిస్తాడు నన్ను? పాపం చేసేసి అంతా చేసేసి నన్ను క్షమించు అని ఏడుస్తే నీ ఏడుపు చూసి క్షమించేసేయాలా? నువ్వు ఆడపోయి జడ్జిలో కోర్టులో ఏడ్చేస్తే క్షమించేసి వదిలేస్తారా? కేసు కొట్టేస్తారా? కొట్టేయరట్లా. దేవుని బిడ్డలారా, పాపమునకు రావాల్సిన శిక్ష బలమైన శిక్ష. అది ఎంత తీవ్రతరమైనా సరే యేసు భరించి, దాని ఆధారంగా నువ్వు అడుగుతుంటే ఒక విశ్వాసి కానీ ఒక వ్యక్తి కానీ దేవుని దగ్గరకు వచ్చి, ఆ సిలువలో నా యేసు నా కోసం శిక్ష పొందాడు కదా, క్షమించు తండ్రి,
అని అడుగుతుంటే అప్పుడు దేవుడు తండ్రి అది చూసి నన్ను క్షమిస్తున్నాడే తప్ప మనలో కలిగే పరివర్తన ఒక్కటి మాత్రమే చూసి దాని ఆధారంగా మాత్రమే దేవుడు మనల్ని క్షమాపణ ఇవ్వడం లేదు. దేవుని బిడ్డలారా, మనకు కలిగేటువంటి ఆశీర్వాదం క్షమాపణ ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసా? క్షమాపణ అనేది, పాప క్షమాపణ అనేది దేవుని బిడ్డ ఫర్గివ్నెస్. తర్వాత 4వది నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. రోమా పత్రికలోనే పాపము వలన వచ్చు జీతము మరణం అని వ్రాయబడి ఉంది. రోమా పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. విమోచన పొందావు, పాపక్షమాపణ పొందావు. ఇప్పుడే చూసాం కదా, విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ పొందుకున్న తర్వాత దాని ఫలితం ఏంటి? దాని ఫలం ఏంటి? దాని అంతము నిత్య జీవం, పరలోకం. నిత్యము దేవునితో నేను జీవించబోతున్నాను. దేవదూతలే ఆయన దగ్గర ఉండడానికి గడగడలాడుతున్నారు. అలాంటిది కలకాలం పోయి ఆయనతో నువ్వు పోయి ఉంటానంటే తీసుకోవడానికి అంత ఈజీగా రోడ్ వేసినారు అనుకుంటావు? నీకు ఎట్లా వచ్చింది ఇది? యేసు మరణము ద్వారా కలుగుతాను. ఐఎమ్ ఫిట్ ఫర్ హెవెన్, ఇటర్నల్ లైఫ్ అని ఎవడైనా చెప్పగలడా? ఎవరు చెప్పలేరు. మరి ఎలా పాడుతున్నావు పాట? పరలోకము నా దేశం. నీ దేశమా? నీ దేశం అయిపోయిందా పరలోకం? ఎలా అయింది పరలోకం నీ దేశం? మరణం వస్తే చాలా సంతోషం అండి, చావు వస్తే హ్యాపీగా నా తల్లి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉంటాను అనడం. ఆ లోకం నాది అనడం ఏంటి? అక్కడ నేను ఉంటాను అనడం ఏంటి? ఎలా వచ్చింది నీకు స్వాస్థ్యంగా? నీ సొంతమైపోయింది పరలోకం. యేసయ్య మరణించినాడు కాబట్టే, మన పాపానికి రావాల్సిన శిక్షనంతా ఆయన భరించినాడు కాబట్టే పరలోకం నా దేశం. నేను ఇప్పుడు చస్తే నా తండ్రితో ఉండడానికి వెళ్ళిపోతాను, అక్కడే ఉంటాను నేను. అదే నా దేశం, అక్కడే ఉంటాను నేను, ఎప్పుడూ ఉంటాను అక్కడ, ఎల్లప్పుడూ ఉంటాను అక్కడ అనే ఆ నిరీక్షణ కలిగిన కారణం సిలువ మరణం, యేసు మరణం. దేవుని ఇది ఆశీర్వాదం కాదా? ఇది 4వ ఆశీర్వాదం. చెప్పగలవా నువ్వు? ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి వీటన్నిటి బట్టి స్తుతిస్తున్నావా? నువ్వు చెప్పగలవా ఇవన్నీ నాకు ఆశీర్వాదాలు వచ్చాయి? మొట్టమొదటిది హీలింగ్, 2వది రీకన్సిలియేషన్, 3వది రిడెంప్షన్ అండ్ ఫర్గివ్నెస్, 4వది ఇటర్నల్ లైఫ్. ప్రేమైన దేవుని బిడ్డ, 5వది మనం చూద్దాం. 5వ విషయం మనం చూద్దాం. 5వది ఏంటంటే మేడ్ అలైవ్. మేడ్ అలైవ్, సజీవులమయ్యాం యేసు మరణం ద్వారా. 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడును. దేవుని బిడ్డలారా, ఆదామునందు అందరం చనిపోతున్నాం. చనిపోవడం అంటే ఏంటి అర్థం? భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టడం. 2వది ఏంటి? ఆధ్యాత్మిక మరణం. అంటే ఏంటి అర్థం? దేవుని నుండి సపరేట్ అయిపోవడం. దేవుని నుండి సపరేట్ అయిపోవడం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఏమన్నాడు? ఈ నా కుమారుడు చనిపోయి మరలా చనిపోయాడా? నిజంగా లేదే. మరి చనిపోయాను ఎందుకన్నాడు? సపరేట్ అయిపోయాడు తండ్రి నుంచి. దాన్ని దేంతో పోలుస్తున్నాడు? చావుతో పోలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆదాము సంబంధిగా, ఆదాము సంతానముగా మనకి మరణం సంభవించింది, భౌతిక మరణం సంభవించింది. అలాగే 2వదైన ఈ సపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి దూరం అయిపోవడం అనే మరణం సంభవించింది. ఎప్పుడైతే క్రీస్తు
మనము దేవునికి దూరం అయిపోవడానికి కారణమైన పాపానికి రావాల్సిన శిక్షను అనుభవించాడో, ఆ దూరాన్ని ఆ యేసు ప్రభువు వచ్చి తీసేశాడు. వీఆర్ మేడ్ అలైవ్. మనం తిరిగి బ్రతుకుతూ ఉన్నాం. అంటే అర్థం ఏంటి? సపరేట్ అయిపోవడమే చావైతే తిరిగి కలుసుకోవడం బ్రతకడమా కాదా? తిరిగి కలుసుకోవడం అనేది, ఈ బ్రతకడం అనేది ఎవరిలో జరిగేది? క్రీస్తులో. ఇన్ క్రైస్ట్ వి మేడ్ అలైవ్. మనము అలైవ్ అయ్యాం, దేవునితో కలిసాం. అరే దేవుని, ఇది దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. శిలువ మరణము ద్వారా మనం పొందుకుంటున్నటువంటి ఆశీర్వాదం దేవుని. అంటే క్రైస్తవ జీవితం అంటే శిలువ మరణ మేలులను నిత్యము స్మరిస్తూ, ఆరాధిస్తూ, అనుభవిస్తూ జీవించడమే దేవుని బిడ్డ. తర్వాత 6వ ఆశీర్వాదం ఏంటంటే విక్టరీ ఓవర్ డెత్ అండ్ సిన్. పాపము మరియు మరణముపై విజయం దేవుని బిడ్డ. ఈ విషయం మనకు 1 కొరింథీ 15వ అధ్యాయం 55వ వచనము, 56, 57లో వ్రాయబడి ఉంది. దయచేసి చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను. ఆ పాయింట్, ఆ వర్డ్ చాలా కీ వర్డ్. అది ఏది? అయినను. ఆ పైన ఉన్న 55, 56 ఇంపాసిబుల్ థింగ్ అనమాట. అది ఇంపాసిబుల్ను పాసిబుల్ చేశాడు, అందుకే అయినను అన్నాడు. బలం అది ధర్మశాస్త్రం, పాపము, ఇవన్నీ మరణము. ఊహించుకుంటేనే అది సాధ్యమయ్యే విషయం కాదు, దాన్ని తప్పించుకోవడం అని చెప్పాల్సి వస్తుంది. అవునా? అయినా అంటున్నాడు. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి. ఇంత పెద్ద మాట పలికాడండి. దేని మీద జయం? దాని ముందున్న మరణం మీద జయం. 55వ వచనంలో ఉన్న మరణం మీద జయం. దాని ముందున్న వచనమైన 56వ వచనంలో ఉన్న పాపం మీద జయం. ఆ పాపానికి ఉన్న బలమైన ధర్మశాస్త్రం మీద జయం. దేవుని బిడ్డలారా, విక్టరీ ఓవర్ సిన్ అండ్ డెత్. ఇది ఎలా సాధ్యమైంది? క్రైస్తవుడు ఈజీగా పాపాన్ని జయించేస్తున్నాడు. క్రైస్తవుడు ఈజీగా దేవునికి దగ్గర అయిపోతున్నాడు. డెత్ అంటే ఏంటి? దేవునికి దూరం అయిపోవడం కదా. కానీ ఈజీగా దగ్గర అయిపోతున్నాం అంటే విక్టరీ, విజయం వచ్చేస్తుంది. హౌ? మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా అన్నాడు అక్కడ. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం వస్తూ ఉంటాడు. ఫిజికల్ డెత్ను కూడా మనం జయించబోతున్నామా లేదా? రిజరెక్షన్ టైంలో ఎస్ఐ వస్తాడు రెండోసారి, అందరం లేస్తామా లేదా? ఎట్లా పాసిబుల్ అయింది అది? ఎలా పాసిబుల్ అయిందంటే యేసు మరణం ద్వారా పాసిబుల్ అయింది. ఆదాము బిడ్డగా నువ్వు లేవు ఇప్పుడు. మనందరికి మూలం ఎవరు? క్రీస్తు నమ్ముకోకముందు ఆదాము కదా. క్రీస్తు నమ్మిన బిడ్డలందరికీ మూలం ఎవరు? క్రీస్తు. అర్థమవుతుందా? ఆదాము మూలమైనప్పుడు నువ్వు చావుకు లోను కావలసిన వాడవు, చావుకు బందీ కావలసిన వాడు. దాన్ని కొట్టేసినాడు దేవుడు. అక్కడి నుంచి నిన్ను షిఫ్ట్ చేసినాడు. నువ్వు క్రీస్తు సంబంధం అయిపోతున్నావు ఇప్పుడు, ఆదాము సంబంధం కాదు. కాబట్టి క్రీస్తు చావవలసిన వాడా? కాదు కదా. మనం చావవలసిన వారమైనా మనం బ్రతుకుతున్నాం. కారణం ఏంటంటే మన చావును యేసు తన మీద వేసుకొని చనిపోయాడు కాబట్టి, ఆ చావును కొట్టేశాడు. కాబట్టి మనం ఇప్పుడు క్రీస్తు వారం కాబట్టి, క్రీస్తు బ్రతికేవాడు కాబట్టి, సజీవుడా కాదా? క్రీస్తు సజీవుడు కాబట్టి మనము కూడా సజీవులంగా ఉన్నాం. అంటే దేవునికి దగ్గరగా ఉన్నాం. రెండవది, పునరుద్ధానం పొందబోతున్నాం. దేవుని బిడ్డలారా, నరకం అనే మరణాన్ని కూడా జయించగలుగుతాం. పాపముకున్న బలము ధర్మశాస్త్రం అన్నాడు కదా.
ఆ బలాన్ని దేవుడు ఏం చేశాడంటే, మనలో పాపానికి ఉన్న బలం ఉండేది, పాపానికి బలం ఉండేది మనలో. ఇప్పుడు ఆ బలం లేదు, పాపానికి బలం లేదు. దేనికి బలం వచ్చింది? దేవుని కృప బలమై మనలో పాపముకున్న బలాన్ని కొట్టేసింది, నాశనం చేసింది. ఈ కృప బలము చేత పాపాన్ని ఈజీగా జయిస్తున్నా. మన దేవుని బిడ్డారా, విక్టరీ ఓవర్ సిన్ అండ్ డెత్. ఇది ఎలా వచ్చిందంటే, మన మరణాన్ని యేసు తన మీద వేసుకొని మరణించడం ద్వారా, ఆ యేసు మరణం ద్వారా, డెత్ ఆఫ్ ద క్రైస్ట్ గివ్స్ us the victory over sin and death. తర్వాత ఏడవ ఆశీర్వాదం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించు. ప్రేమైన దేవుని పిల్లలారా అని పిలుస్తుంటానే. ఎలా వచ్చింది మీకు అది? దేవుడు మనల్ని అడాప్ట్ చేసుకుంటాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆ విషయం రాయబడింది చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకాయ. ధర్మశాస్త్రమునకు లోబడినవాడు, ధర్మశాస్త్రమునకు లోబడి. దేవుడు ధర్మశాస్త్రానికి లోబడినాడు కాబట్టి ధర్మశాస్త్రానికి బందీ అయి ఉన్న మనల్ని దేవుడు విమోచించి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అని. ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నటువంటి మరి అటోన్మెంట్, ఆ పాప ప్రక్షాళన, విమోచనము కొరకు కావలసిన క్రయధనము ఏదైతే చెల్లించాలని ధర్మశాస్త్రం చెల్లిస్తుందో, మనకు సబ్స్టిట్యూట్గా దేవుడు ఆయన దాన్ని అక్కడ చెల్లించాడు. ఆయన మనకు రావాల్సిన పెనాల్టీని, పాపానికి రావాల్సిన పెనాల్టీ ఆయన చెల్లించాడు అక్కడ. ప్రేమైన దేవుని బిడ్డ చెల్లించి ఏం చేశాడంటే, ఇక ఆ ధర్మశాస్త్రానికి ఉన్న బలాన్ని తీసివేసి, అది ఇప్పుడు మనలో దాసుడువు నువ్వు, బానిసవు నువ్వు అని అనలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టేశాడు అక్కడ సిలువలో. కొట్టేయడం ద్వారా మనల్ని ఆయన పిల్లలుగా అడాప్ట్ చేసుకున్నాడు. మనం దేవుని పిల్లలమైపోయాం. దేవుని అడాప్షన్ యాజ్ గాడ్స్ చిల్డ్రన్ అనేది పాసిబుల్ ఎలా అయింది? బై ద డెత్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క మరణము ద్వారా అది సాధ్యమైంది. నాయనా నాయనా అని పిలుస్తున్నావు. ఎవరిని పిలుస్తున్నావు నాయనా అని? సృష్టికర్త ఆయన. కలుగును కాకంటే మొత్తం విశ్వం అంతా కలిగింది, ఆయన నీకు నాయన అయిపోతాడా? అంత ఈజీనా? సర్వశక్తిమంతుడు, మహిమా స్వరూపి ఆయన, సర్వసార్వభౌముడు ఆయన. ఆయన ఒక్క పాదం చాలు, భూమి మొత్తం నాశనం అయిపోతుంది. దేన్ని బట్టి? జస్ట్ బై ద క్రూసిఫిక్షన్ ఆఫ్ క్రైస్ట్. సిలువ మరణం ద్వారా మనల్ని అందరినీ తండ్రికి పిల్లలు చేసేసాడు, కుమారులు కుమార్తెలు చేసేసాడు. ఏమైనా దేవుడు యేసు మరణం ద్వారా వచ్చింది ఈ ఆశ. పిల్లలు చేశాడు, అడాప్ట్ చేసుకున్నాడు అని ఊరికి ఏదో బైబిల్లో పేపర్ మీద అక్షరాల మీద రాయడం కోసం కాదు, మనకు ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పుకోవడం కాదు అది. పిల్లలంటే ఎవరు? వారసు. దేనికి వారసులు? అంతటికి వారసు. ఏమేమి ఉన్నాయి నీ దేవునికి? ఏం ఉన్నాయని అడగకూడదు, ఏం లేవని అడగాల. అంతా నాదే అంటున్నాడు ఆయన. అంటే అప్పటికి అంతటి మీద వారసులు ఎవరు? ఆయన పిల్లలు. విశ్వానికి వారసుడు వారసురాలు కావడం ఏంటండి? అర్థం కాకుండా ఇది విశ్వమే ఆయనది. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, నువ్వు స్ట్రైట్గా వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చుంటావు. ఎట్లా? హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఎలా పాసిబుల్ అయింది?
ఆయన అంతా నాదే అంటావు, నువ్వు కూడా పోయి మా నాన్నదంతా నాదే అంటున్నావు. ఎలా పాసిబుల్ అయింది ఇది? ఇప్పుడు మనకి ఇది అర్థం కాదు. ఇప్పుడు ఇది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇది ఇంకా మన జీవితాలలో ఇంకా ఇది క్రియారూపకంగా అమలు చేయబడాల కదా. ఇంకా మన 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 చేతికి రాలేదు అది. ఆ వారసత్వం వాగ్దానం అయితే చేస్తున్నాడు ఆయన, వారసులం అన్నాడు. కానీ రాకడలో ఎత్తబడిన తర్వాత అప్పుడు చూస్తాను, ప్రతి విశ్వాసి అప్పుడు చూస్తాడు యేసు ప్రభు మరణించడం ద్వారా ఎంత గొప్ప వారసత్వం వచ్చింది. ఆయన ఎంత గొప్ప వారసులం అయ్యాము. మేమెవరం అసలు? పాపులం, వంటివారం. అసలు ఇంత గొప్ప వారసత్వం మాకు రావడం ఏంటి? యేసు శిలువ మరణం ఎంత చేసి పెట్టింది నాకు అని అప్పుడు ఆనంద బాష్పాలు ఆగవు. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని శిలువ మరణం ద్వారా మనం పొందుకున్న గొప్ప మేలు. చిల్డ్రన్ అయిపోయాడు, దేవుని పిల్లలము అయిపోయాడు. చివరిగా ఇంకొకటి చెప్పేసి నేను ముగించేస్తాను. చాలా ఉన్నాయి చివరిగా ఒకటి చూసుకున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. పక్కనే ఉంటారండి కిరూబులు, దూతలు. ధైర్యంగా ఉంటారా? భయపడుతూ ఉంటారా? భయపడుతూ ఉంటారు. అక్కడ కప్పుకుంటూ వంగి మనకేమిచ్చిందానంట? ధైర్యం. దేవుడు ఈజీగా వెళ్ళిపోతాం. నాయనా నాకు ఇది అవసరం నాయనా ప్రభా అని ప్రార్థన చేస్తాను. ఆయన వచ్చేస్తాడు. నువ్వు చేసిన దానికి ప్రార్థనకు జవాబు ఇచ్చేస్తాడు. ఎలా కలుగుతుంది ఇది? దేని ద్వారా? అక్కడ అంటున్నాడు ఆయన రక్తము వలన. యేసే కల్వరి శిలువలో రక్తము చిందించాడు. ఎందుకు చిందించాడు? మన పాప ప్రక్షాళన నిమిత్తమై రక్తం చిందించాడు. కాబట్టి ఈరోజు ఫ్రీగా ధైర్యంగా నానా అని పిలుస్తున్నాం. ధైర్యంగా ఆయన వచ్చినా కూడా నీకేం కావడం లేదు. మీకు విషయం తెలుసా? ఆవరణము, పరిశుద్ధ స్థలము, నెక్స్ట్ ఏంటి? అతి పరిశుద్ధ స్థలం కదా. ఆవరణంలోనికి అందరు వస్తారు, పరిశుద్ధ స్థలంలోనికి యాక్సెస్ ఉంది. కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాక్సెస్ లేదు, ప్రవేశం లేదు. సంవత్సరానికి ఒక్కసారి ఒకరు వెళ్తారు. ఎవరైనా? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. అది కూడా ఎట్లా పోతాడు తెలుసా? కొంచెం ఏమైనా పాపం ఉంది అనుకో ఆయనలో, స్పాట్లో డెడ్, లోపల ఎంటర్ ఏదైనా చచ్చిపోతాడు అంతే. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి కమ్ముకొని ఉంటుంది అక్కడ. ఆయన సన్నిధిలో అడుగు పెట్టాలంటే ఎట్లుండాలా? స్పాట్ ఉండకూడదు, ఒక మచ్చ కనబడకూడదు బ్రతుకులో. అప్పుడు వాడు బతికి బయటికి వస్తాడు. అందుకే ప్రధాన యాజకునికి బెల్స్ ఉంటాయి డ్రెస్కు. ఆయన లోపలికి పోయి అక్కడ అంతా సేవ చేస్తాడు కదా, చేస్తున్న శబ్దం వస్తుంటుంది, బతికే ఉన్నాడు అనుకుంటాం. ఎక్కువైన శబ్దం రాలేదనుకో ఒక తాడు కడతారన్నమాట. శబ్దం రాలేదంటే ఏమని అర్థం? చనిపోయాడని. దేవుని సన్నిధికి తట్టుకోలేక చచ్చిపోతారు, లాగుతారు బయటికి, వీళ్ళు పోలేరు లోపలికి. అలాంటిది ఈరోజు మనము ఫ్రీగా పోయిన ఆయన తండ్రి పిలుస్తాం, ఆయన వస్తాడు. నీకేం కాదు, నువ్వేం సావవు, ఏమీ కాదు. మళ్ళీ పోతావు, మళ్ళీ అడుగుతావు, మళ్ళీ మాట్లాడతావు, అన్నీ చేస్తావు. ఆయన దగ్గర ఏం కావడం లేదు నీకు. ఏంటి కారణం? కల్వరి శిలువలో యేసు పొందిన మరణం. దేవుని మీద నువ్వు చావాలి. యాక్చువల్గా ఆ చావు ఆయన పడ్డాడు అక్కడ.
ఆయన మీద మోసుకున్నాడు, ఆయన చనిపోయినాడు ఆ చావు. కాబట్టి మనం చావకుండా బతికున్నాం దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డారా, దేవుడున్నా సరే మనకేం కావట్లేదు. కారణం ఏంటంటే యాక్సెస్ టు గాడ్స్ ప్రజెన్స్ అనేది యేసు సిలువ రక్తము, సిలువ మరణం ద్వారా మనము పొందుతాం. ఎన్ని చెప్పాలండి? యేసు సిలువ మరణం ద్వారా మనం పొందుకున్న ఆశీర్వాదాలు, ఇవన్నీ ఆశీర్వాదాలు కాదా? రే దేవుని బిడ్డారా, ఈ కాలం క్రైస్తవులకు ఈ ఆశీర్వాదాలే గుర్తులేవు. ఈ ఆశీర్వాదాలే అసలు గిట్టవు పట్టవు. అసలు వాళ్ళు క్రైస్తవులా, సంకర జాత ఇదేమైనా అనే డౌట్ వస్తుంది నాకు. ఇది నిజమైన జాత, సంకర జాత ఇది అని డౌట్ వస్తుంది నాకు. స్తుతిలో ఈ మాటలే కనపడవే. దేవుని స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఈ ఆశీర్వాదాల జ్ఞాపకములకే నీకు రావే. నువ్వేం క్రైస్తవుడివి? నువ్వు సరిగా పుట్టావా అసలు లేదా అనే డౌట్ వస్తున్నారు. మరి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చే ఈ శిలువ మరణపు ఆశీర్వాదాలు పొందుకొని ఉన్న మళ్ళీ 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 అనుభవిస్తూ జీవించు. దాట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. అది క్రైస్తవ జీవితం అంటే అది.